నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మలు లాంటి పాతకాలం పద్ధతిలో చేసుకున్న చద్దన్నం లేదా చల్లన్నం అండి. మన పూర్వీకులు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఇప్పటికీ 100 సంవత్సరాలైనా గట్టిగా ఉంటాం. ఈ రోజులలో మనం తినే ఫుడ్ వల్ల 40-50 సంవత్సరాలకి బీపీలు, షుగర్లు, హెల్త్ బాగాలేకపోవడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. అలాగని సమ్మర్లో ఇలాంటి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ డైలీ తిన్నామంటే సమ్మర్ మొత్తం మనకి బాడీలో వేడి లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నైట్ మనం సపరేట్గా అన్నమే వండుకోకర్లేదండి. మనం వండుకునే దాంట్లోనే కొంచెం ఎక్కువ అన్నం వండుకున్నామంటే మనకు డైలీ మార్నింగ్కి సరిపోయిద్ది. కొంచెం ఎక్కువ రైస్ పెట్టుకున్నామంటే ఇది కొంచెం క్వాంటిటీ అయినా ఎక్కువ మందికి వస్తుందన్నమాట. ఇప్పుడు వండుకున్న అన్నంని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుండ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కుండ లేదు అనుకుంటే స్టీల్ బౌల్ అయినా తీసుకోండి. కుండ అయితే బెస్ట్, బాగా చల్లగా ఉంటుంది, చల్లదనాన్ని కూడా ఇస్తుందండి. కుండ తీసుకొని కుండను ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో రైస్ వేసుకోండి. గడ్డలు లేకుండా రైస్ని పొడి చేసేసుకొని వేసుకోండి. మనకి ఎంత కావాలో అంత, ఎంతమంది క్వాంటిటీకి అయితే అంత వేసుకోండి. కానీ ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనకు అది పెరుగులో నాని రైస్ ఉబ్బుతుంది కదా, ఎక్కువ అయిపోతుంది. కొంచెం అయితే సరిపోయిద్దండి. ఇందులో రైస్ తీసేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని పాలు వేసుకోవాలి. పాలు కొంచెం గోరువెచ్చగా కంటే ఎక్కువ వేడిగా ఉండాలండి. మనం అన్నంలో వేసినప్పుడు చల్లగా అవుతాయి కదా, అన్నం మరీ వేడిగా ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న సరిపోయిద్ది. కానీ వేడి అన్నంలో అయితే పాలు పోయొద్దండి. ఇలా వేసుకొని కావాలంటే మీకు ఒక హాఫ్ పాలు వాటర్ అయినా వేసుకోవచ్చు, హాఫ్ పాలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం పాలు వేసుకున్నా, మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకున్నాను, ఒక చిన్న కప్పు వరకు. లేదంటే రైస్ మునిగేంత వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. మళ్ళీ రోజు మనం కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నామంటే సరిపోయిద్ది. ఇప్పుడు పాలు తక్కువ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్న మాట అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా చీల్చుకొని వేసుకోవడం వల్ల అందులోకి ఈ మజ్జిగ లేదా పాలు వెళ్ళి మనకి మార్నింగ్కి మంచిగా పీల్చుకొని అందులో ఉన్న కారం తగ్గుతుంది. కొంచెం కారం తక్కువ ఉన్న మిర్చి తీసుకోండి, మరి కారం ఎక్కువ ఉంటే తినలేమండి. ఇప్పుడు ఇందులోనే 4-5 ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. బాగా పాలు పెరుగులో మగ్గిపోయి పర్మెంటేషన్ అయ్యి మంచి బ్యాక్టీరియాని ఇస్తుందండి. ఇలా చేసుకోవడం వలన మనకు పచ్చిమిర్చి అనేది కారం తగ్గుతుంది. ఇలా చేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా అలా వదిలేస్తే మనకు మార్నింగ్కి చక్కగా తోడుకొని గడ్డలాగా అవుతుంది. ఇలా చేసుకుంటే మంచి గుడ్ బ్యాక్టీరియాని ఇస్తుంది. నైట్ అంతా పర్మెంటేషన్ అవుతుంది. మన బాడీకి మంచి బ్యాక్టీరియాని కూడా ఇస్తుంది. చాలా బాగుంటుంది. హెల్తీకి మంచి ఫుడ్ అనమాట ఇది. చూడండి, ఇది మార్నింగ్ కల్లా చక్కగా తోడుకుండిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత బౌల్లో తీసేసుకోండి. ఒకవేళ మిగిలిన కూడా మధ్యాహ్నం కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మధ్యాహ్నానికి కూడా ఏమీ అవ్వదు, చాలా బాగుంటుంది. పెరుగులో పెట్టాం కాబట్టి ఇలా మనకు అవసరమైనంత తీసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు ఎంత కావాలంటే అంతనే తోడు పెట్టుకోండి. ఒకసారి దీన్ని వేసేసుకొని ముందు వాటర్ వేయకుండా ఒకసారి బాగా మెత్తగా కలుపుకోండి. ఆల్రెడీ మనకు మా అన్నం రైస్ అందులో నానిపోయి మెత్తగానే అయి ఉంటుంది. ఇలా మెత్తగా ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. నైటే మీరు ఉప్పు వేసుకున్నారంటే అండి కొంచెం పుల్లగా అయిపోద్ది. అందుకని నైట్ వేసుకోకుండా మార్నింగ్ తినేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ కానీ లేదంటే మనం అన్నం వంచుతాం కదా, ఆ గంజి అయినా వేసుకోవచ్చండి. నేను ఉన్న రోజు గంజి వేస్తా, ఒకవేళ గంజి లేదు అనుకున్న రోజు వాటర్ వేసుకొని కలుపుకుంటాను. గంజి కూడా హెల్త్కి చాలా మంచిది, మంచి బలాన్ని ఇస్తుంది. ఇలా తగినన్ని వాటర్ వేసుకోండి, ఎన్ని కావాలో అన్ని వేసుకొని అందులో ఉన్న పచ్చిమిర్చి ఒక 2 ఉల్లిపాయలు కలిపి ఇలా ఒక ముద్దలో తింటుంటే ఆహా, ఇంతకంటే మంచి ఫుడ్ ఉండదనిపిస్తుందండి. అంత బాగుంటుంది. లేదు పచ్చిమిర్చి తినలేము అనుకున్న వాళ్ళు మామిడికాయ దబ్బ ఉంటుంది కదా, మామిడికాయ దబ్బ తీసుకొని కొంచెం పచ్చడి, ఒక ముద్ద అన్నము, ఉల్లిపాయ వేసుకొని నంచుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ మొత్తం ఇలా చేసుకోండి, కడుపుకు హాయిగా ఉంటుంది. సమ్మర్లో బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా మన బాడీకి వేడి తగలకుండా చాలా బాగుంటుంది. మార్నింగ్ ఒక కప్పు తిన్నామంటే హాయిగా ఉంటుందండి పొట్టలో. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.